అందరికీ మీ వాకింగ్ పొలిటీషియన్ నమస్కారాలు. మనము నిద్రపోతున్నాము, లేస్తున్నాము, పని చేస్తున్నాము, తింటున్నాము, మళ్ళీ పడుకుంటున్నాము. బాగానే ఉంది. మనము ఇతరుల గురించి విమర్శిస్తున్నాము, ఇతరుల మీద నిందలు వేస్తున్నాము, అనుమానపడుతున్నాము. ఇతరులు బాగలేరు, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, వీళ్ళు నాకు అన్యాయం చేశారు, వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళు ధర్మంగా లేరు, వీళ్ళు ధర్మంగా లేరు, వీళ్ళు నా మీద ప్రేమ చూపించట్లేదు, వాళ్ళు నా మీద ప్రేమ చూపించట్లేదు, వాళ్ళు నన్ను గౌరవించటం లేదు, వీళ్ళు నన్ను గౌరవించటం లేదు అని ఇతరుల గురించి మనము ఆలోచిస్తున్నామే కానీ మనల్ని మనము తెలుసుకోలేకపోతున్నాము, మనల్ని మనము విమర్శించుకోలేకపోతున్నాము, మన మీద మనకు అనుమానాలను రేకెత్తించుకోలేకపోతున్నాము. దీనికంతటికి కారణము మన స్వార్థమే, దీనికంతటికి కారణము మన బలహీనతలే, దీనికంతటికి కారణము లౌల్యం, దీనికంతటికి కారణము అసూయ కావచ్చు, అహంకారం కావచ్చు, మనము ఒక వ్యసనానికి అలవాటు పడి ఉండొచ్చు, మనము వ్యామోహంలో ఉండొచ్చు, మనం ఇతరుల మన మీద మనకు కోపం లేకపోవచ్చు, కోరికలతో మనం ఉండొచ్చు, స్వార్థపూరితంగా మన జీవితం ఉండొచ్చు. కావుననే మనం ఇతరుల గురించి, ఇతరుల మీద అభాండాలు వేయడంలోనూ, ఇతరులను విమర్శించడంలోనూ మనము మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. మనల్ని మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనము ఏంటో మనము ఎప్పుడైతే తెలుసుకోనికి ప్రయత్నం చేస్తామో, మనము ఏంటో మనకు తెలియాలి అంటే ముఖ్యంగా మన లోపట ఉన్న బలహీనతలను మనము తెలుసుకోవాలి. మన లోపట ఉన్న అసమర్థతను, మన లోపట ఉన్న నిరాశను, మన లోపట ఉన్న నిరుత్సాహాన్ని, అశాంతిని, మన లోపట ఉన్న స్వార్థాన్ని మనము ఎప్పుడైతే పరిశీలనాత్మకంగా విశ్లేషించుకుంటామో, విమర్శనాత్మకంగా విశ్లేషించుకుంటామో, అప్పుడే మనకు ఉపయోగకరంగాను, ఇతరులకు ఉపయోగకరంగాను మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనలను మనము విమర్శించుకోమో, ఎప్పుడైతే మనలను మనము తెలుసుకోమో, ఎప్పుడైతే మన జీవితం ఎటుపోతుందో, మనము ధర్మబద్ధంగా ఉన్నామా, న్యాయబద్ధంగా ఉన్నామా, అన్యాయంగా ఉన్నామా, అధర్మంగా ఉన్నామా, మనం ఇతరులను ప్రేమిస్తున్నామా లేదా అని ఎప్పుడైతే మనము తెలుసుకోమో, అప్పటి వరకు మన జీవితము వ్యర్థమే. కావున ప్రతి ఒక్కరూ ఇతరులను విమర్శించేదానికన్నా, ఇతరుల జీవితాల గురించి ఆలోచించేదానికన్నా, మన జీవితం గురించి, మన యొక్క అభివృద్ధి గురించి, మనము చేస్తున్న పనుల గురించి, మనము తీసుకుంటున్న నిర్ణయాల గురించి మనము ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఆలోచించి వాటిని విశ్లేషించి విమర్శనాత్మకంగా వాటిని సరి చేసుకుంటామో, అప్పుడే మన లోపల ఉన్న లోపాలు, తప్పులు సరియగు విధంగా ముందుకు పోగలవని భావిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.